హ్యాకింగ్ స్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం హ్యాకింగ్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్, ఆర్జేడీ డీఈఓ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు డిస్మిస్ చేసిందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేశారని హైకోర్టు పేర్కొందన్నారు. హ్యాకింగ్స్ పాఠశాలలో 8, 9, 10 తరగతుల అనుమతులను ఎందుకు రద్దు చేశారని డీఈఓ 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారులు చేసింది తప్పని నిరూపించడానికి హైకోర్టుకు వెళ్లామన్నారు. ఈ విషయం ఉద్దేశపూర్వకంగా చేశారని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. మరోసారి ఇలా పాఠశాలపై కక్ష సాధింపులు చేయకండి. నేను వైసీపీలో ఉన్నాననే కక్షతో కావాలనే హ్యాకింగ్స్ పాఠశాలపై ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. సత్యమేవ జయతే, న్యాయమే ఎప్పటికీ గెలుస్తుంది. గత శుక్రవారము సరిగ్గా ఇదే సమయానికి ఇదే విధంగా ఇక్కడ అందరూ వచ్చారు. మీడియా మిత్రులు ప్రెస్ మీట్ ఇచ్చాం. ఆ రోజు స్కూలు గుర్తింపు రద్దయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ వాస్తవానికి స్టేట్ బోర్డ్ 8, 9, 10 సస్పెండ్ చేసుకున్నారు, విత్డ్రాల్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ విధంగా న్యూస్ ఇవ్వకుండా స్కూలు గుర్తింపే రద్దయింది, స్కూలే క్లోజ్ అయిందని ఫేక్ న్యూస్ ఒక 2-3 న్యూస్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. కానీ వాస్తవానికి 8, 9, 10 స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు విత్డ్రా చేసుకొని స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఎవరు విద్యార్థులు లేరు కాబట్టి. ఎందుకోసం ఎవరు స్టేట్ బోర్డులో లేరంటే మన స్కూలు సిబిఎస్ఈ, ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూఢిల్లీ. మన స్టూడెంట్స్ అందరూ సిబిఎస్ఈలోనే చదువుతూ ఉన్నారు, ఎన్రోల్మెంట్గా సిబిఎస్ఈలోనే అయినారు. సరే, గుర్తింపు ఇచ్చినప్పుడు ఏ అధికారులు కూడా ఏ న్యూస్ పేపర్లో టామ్ వేయలేదు కదా, మేము గుర్తింపు ఇచ్చాం హాకింగ్స్కి అని. మరి 8, 9, 10 గుర్తింపు రద్దు చేసినప్పుడు ఎందుకు గుర్తింపు రద్దు చేశాము 8, 9, 10 అని? అది 8, 9, 10 అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా స్కూల్ గుర్తింపే రద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా దారుణము, చాలా బాధాకరము. మాకు స్టేట్ గవర్నమెంట్ గుర్తింపుతో ఎటువంటి సంబంధమే లేదు. మేము సిబిఎస్ఈ స్కూల్ రన్ చేస్తున్నాము, సిబిఎస్ఈతో కొనసాగిస్తాం. అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు, గుర్తింపు రద్దు చేసింది తప్పు అని హైకోర్టుని ఆశ్రయించాం. నిన్న ఫైల్ చేస్తే ఒకే రోజులో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ 2 ఆర్డర్లని కూడా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు. న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి. హాకింగ్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్తో జరుగుతుందని హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. సో నేను ఈరోజు ఎందుకోసము ఇక్కడ సమావేశమైనామంటే తల్లిదండ్రులు కొంతమంది భయపడ్డారు. ఎవరికైనా భయం అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బిడ్డల ఫ్యూచర్ అన్నమాట అది. అందువలన ఎవ్వరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి. ఇంకొక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ మాకు ధైర్యం చెప్తున్నారు. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమి రాజకీయంగా చేసిండేది మాత్రమే, ఇది మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు వాళ్ళు ధైర్యం చెప్తుంటే, మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎల్లప్పుడూ మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మరి స్కూల్ దగ్గరకు వచ్చి మరి ఒక 2 రోజుల ముందు జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా దాదాపు 1000 మంది వచ్చి మేమున్నాము అంటే న్యాయం మా వైపు ఉంది కాబట్టే ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. సో దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే భయపడ్డారో భయపడాల్సిన అవసరం లేదు. ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర, ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు. రేపు మీకు న్యూస్లో కూడా వస్తుంది A to Z. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే హైకోర్టు డిఓ మేడంకి, ఆర్జేడీ సార్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే 8 వీక్స్ టైం ఇచ్చారు. ఎందువలన ఇలా చేయాల్సి వచ్చింది రిప్లై ఇవ్వండి అని చెప్పేసి. మరి నేను అడిగింది కేవలం 10 రోజుల టైం మాత్రమే. నేను సెండ్ చేసిన లెటరు చేరక ముందే స్కూలు 8, 9, 10 విత్డ్రాల్ చేసుకున్నామని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడము
అంత ఎమర్జెన్సీ ఏమునిందో నాకైతే అర్థం కాలేదు. ఇలా చేయడం వలన అడ్మిషన్ టైంలో ఎంతమంది భయపడ్డారు, మాకు ఎంత లాస్ అయింది, ఫైనాన్షియల్ లాస్. టీసీలు ఎంఈఓ ఆఫీస్లో వెళ్ళి తీసుకోమని ఇంత దారుణంగా న్యూస్ పేపర్లో వస్తే, అసలు టీసీలు ఎంఈఓ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందువలనంటే స్టేట్ బోర్డులో ఏ ఒక్కరు కూడా లేరు ఎన్రోల్మెంట్. సిబిఎస్ఈ కాబట్టి గత 2 సంవత్సరాలుగా 2023 నుంచి ఈ రోజు వరకు, ఇంక రాబోయే రోజుల్లో కూడా సిబిఎస్ఈనే కొనసాగుతుంది. అసలు ఎవరైనా ఒకరైనా, ఇద్దరైనా, 10 మందైనా ఉండి మీరు వెళ్ళి టీసీలు ఎంఈఓ ఆఫీస్లో తీసుకోండి అని చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఏ ఒక్క సింగిల్ అడ్మిషన్ లేకపోయినప్పటికీ టీసీలు వెళ్ళి అక్కడ ఇప్పించుకోమని చెప్పడము చాలా దారుణము. దయచేసి ఈ విధమైన కుతంత్రాలు దయచేసి వద్దు. ఎస్పెషలీ విద్యాలయాల మీద. దేవాలయం కంటూ గొప్పది విద్యాలయం అంటారు. ఇలాంటి విద్యాలయాల మీద అభం శుభం తెలియని చిన్న పిల్లలు చదువుకుంటారు. ఇక్కడ దానాలో కల్లా గొప్పదానం విద్యదానం అంటారు. అందువలన ఇలాంటి విద్యాలయాల మీద ఇలాంటిది ఇంకొకసారి చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. కేవలం నా మీద ఉన్న కోపంతో 1000 మంది విద్యార్థులు, 2000 మంది వాళ్ళ అమ్మ నాన్న, 120 మంది స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ గురించేనే ఆలోచించండి దయచేసి. ఈ రోజులో ఉద్యోగం దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు ఒక్కసారిగా 120 మంది ప్యానిక్ అయినారు, భయపడ్డారు. సార్ ఇంకొక 15 రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా న్యూస్ వస్తే మేమేమైపోవాలి, మా ఫ్యామిలీస్ ఏమైపోవాలి, ఈ విధంగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా వాళ్ళకి? వాళ్ళ బాధని, మా బాధకి ఎవరైనా వీక్ హార్ట్ ఉన్నోడైతే ఆ న్యూస్ చూసిన వెంటనే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అలా ఏదైనా జరిగింటే ఎవరు బాధ్యులు దీనికి? స్టాఫ్లో అరే ఇంకా మాకు ఉద్యోగం లేకపోతే మేము ఏమైపోవాలా అని వాళ్ళు ఎవరైనా ఏమైనా అయిపోయింటే ఎవరు బాధ్యులు? సో దయచేసి ఇంక దీని తర్వాత ఇలాంటి పనులు చేయకండి. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఫస్ట్ షోకాస్ నోటీస్, రిప్లై ఎక్కడో ఇవ్వలేదు. మేము జస్ట్ టైం అడిగాం. ఎక్కడైనా 3 షోకాస్ నోటీసులు ఇస్తారు. మన స్కూల్లో కూడా స్టాఫ్ ఏదైనా తప్పు చేస్తే, సరిగ్గా పాఠాలు చెప్పకపోతే 3 షోకాస్ నోటీసులు ఇస్తాం. అలాంటిది ఒక స్కూల్ గుర్తింపు 2031 ఉందో, 2031 వరకు మాకు ఇక్కడ ఉంది గుర్తింపు. అలాంటి గుర్తింపుని ఇమ్మీడియట్గా రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అఫ్కోర్స్ మేము స్టేట్ బోర్డులో ఎన్రోల్మెంట్ చేయలేదు, ఎందుకంటే స్టేట్ బోర్డు పిల్లలు ఎవరు లేరు, ఓన్లీ సిబిఎస్ఈ మాత్రం. అది 4 months బ్యాక్ మీరే రెన్యూవల్ ఇచ్చారు మాకు. జస్ట్ 4 months బ్యాక్ మీరే రెన్యూవల్ ఇచ్చారు. మరి మీరే ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఇలాంటి పనులు దయచేసి చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.